పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకట్రామరెడ్డి ఈ ఇద్దరి అన్నదమ్ములకు సంబంధించి ఈరోజు హైకోర్టు ఒక తీర్పునివ్వడం జరిగింది. ఏదైతే గడిచిన కొద్ది నెలల క్రితము ఈ గుండ్లపాడు వేదికగా జరిగినటువంటి జంట హత్యల కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ ని డిస్మిస్ చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. మరి ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ముల పరిస్థితి ఏంటి? ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం. నమస్తే అండి. గత కొద్ది నెలల క్రితం గుండ్లపాడు మార్చర నియోజకవర్గంలోని అత్యంత సున్నితమైన గ్రామంగా ఉన్నటువంటి గుండ్లపాడు గ్రామానికి అతి సమీపంలో ఇద్దరు తెలుగుదేశం పార్టీ నాయకుల హత్య సంచలనం అప్పట్లో రాష్ట్రంలో జరిగిందని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ఆ కేసులో ముద్దాయిలుగా ఉన్నటువంటి ఇద్దరు పిన్నెల్లి సోదరులకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డిస్మిస్ చేస్తూ ఈరోజు తీర్పు జరిగింది. మరి ఏమంటారు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామరెడ్డి. ఆయన మధ్య వెంకటరామరెడ్డి అనే వ్యక్తి బాత్రూమ్ నుంచి పారిపోయాడు అన్నారు కదండి పోలీసులు వస్తే పాటు. అప్పటి నుంచి పెద్దగా అతను ఎక్కడా కూడా కనిపించింది లేదు. ఇప్పుడు మళ్ళా పరారులోనే ఉన్నాడు. అంటే 14 నెలల నుంచి ఈయన పరారులోనే ఉన్నట్లున్నాడు. రామకృష్ణారెడ్డి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉన్నాడు. అయితే నిజంగా వీళ్ళకున్న చరిత్ర ఏంటి, అసలు వీళ్ళు ఎవరంటే తాటకి ఇద్దరు కొడుకులు ఉంటారు. తాటకి అనే రాక్షసుకి మారీచుడు సుబాహుడు అని అట్లాంటి వ్యక్తులు వీళ్ళు. ఎందుకంటే ఒక మనిషి ప్రాణం తీయటం అంటే అసలు అది ఊహించుకోవటానికి కూడా చాలా భయానకమైన విషయం. ఆలోచన కూడా ఎవరికి రాదు. అలాంటిది ఈజీగా గొడ్డలు పెట్టి నరికేసినట్లుగా ఆమెను చూసాం. పోలింగ్ బూత్లో లేడీ ఉంటే ఆమెను ఇక్కడ నరికేశారు. తర్వాత జర్నలిస్ట్ మాణిక్యరావు అనే వ్యక్తిని వాళ్ళ ఇంటికి వెళ్ళి వీడియో కాల్ చేసి భార్య బిడ్డలను చంపేస్తాం పోలింగ్ బూత్ నుంచి బయటకు రావాలని చెప్పేసి. మరి ఆ తర్వాత చూస్తే అక్కడ ఈవీఎంని ధ్వంసం చేశాడు. మరి అప్పుడు కూడా సాంబశివరావు అనే వ్యక్తి ఎవరో పెద్ద ఆయన అడ్డుకోబోయి అతని మీద చేయి చేసుకోపోతే అతను కూడా కొట్టారు, మహిళల్ని బూతులు తిట్టాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. అంటే వీళ్ళు ఎంత రౌడీజం, కష్టాలు తగలబెట్టడం, వాములు తగలబెట్టడం, గడ్డి వాములు, లేకపోతే పొలాలు ధ్వంసం చేయటం, పంట పొలాలని ఇంకా ఇష్టానుసారంగా వీళ్ళు కబ్జాలు చేయటం, భూములు. అంటే దాదాపు దశాబ్దాలుగా అక్కడ ఎమ్మెల్యేగా అతను వస్తూ మరి వీళ్ళు రౌడీజాన్ని ఏ విధంగా చేస్తూ వీళ్ళు గుప్పిట్లో పెట్టుకున్నారు ఆ ఏరియానంతా కూడా. అంటే వాళ్ళు నుంచోమంటే నుంచోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, లేకపోతే చంపేస్తారు, అసలు మనిషినే లేకుండా చేస్తారు. స్కార్పియో వ్యాన్తో వాళ్ళని గుద్దిచ్చి చంపించినట్లున్నారు ఈ జంట హత్యల్లో. అంటే అసలు ఒక మనిషిని ఇంత ఘోరంగా, అసలు తోట చంద్ర ఇది అంటే ఇంకా నరకం. అసలు నడి రోడ్డు మీద పట్టపగలు అందరూ చూస్తుండగా జగన్మోహన్ రెడ్డికి జై అని అంటావా లేదా అని చెప్పేసి పీక కోసారు నిర్దాక్షిణంగా గుండెల మీద కూర్చొని. ఇట్లాంటి వ్యక్తుల్ని నడి రోడ్డు మీద ఉరి తీయాలా, ఏం చేయాలి? నడి రోడ్డు మీద ఉరి తీయటం కూడా వీళ్ళకి తక్కువే ఆ శిక్ష. ఒక్కసారి లాగేస్తే ప్రాణం పోయిద్దని ప్రజలు అదే ఆలోచనలో ఉన్నారు. ఇట్లాంటి వ్యక్తుల్ని క్షమించాలా, శిక్షించాలా అంటే కఠినంగా శిక్షించాలి అనేదే ఈ రోజున ప్రజల నుంచి వస్తున్న వాయిస్. అంటే ఇంత కిరాతకంగా ఉంటారా? ఇట్లాంటి వ్యక్తిని ములాఖత్తుకి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైల్లో ఉన్నప్పుడు వెళ్ళాడు కదా, బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు సౌమ్యుడు, మంచివాడు, బుద్ధిమంతుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నోట్లో ఏలుబెట్టినా కూడా కొరకలేడు అన్నట్లు చెప్పాడు. అంటే అసలు ఎలా అర్థం చేసుకోవాలి? వీళ్ళ మెంటాలిటీ ఏంటి, వీళ్ళ ఆలోచన విధానం ఏంటి, వీళ్ళు ప్రజల పట్ల వీళ్ళకున్న ఒక అభిమానం అంటామా, గౌరవం అంటామా, ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు మనం ప్రజలకి పట్ల బాధ్యతనాల ఏది కూడా లేదు వీళ్ళకి. మరి ఇలాంటి వ్యక్తుల్ని నరరూప రాక్షసులుగా మాత్రమే వీళ్ళు ప్రజల దృష్టిలో ఉండిపోయారు. మరి ఆ మాచర్ల నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా అసలు ఒక మంచి కార్యక్రమం చేశారు వీళ్ళు అనేది ఎప్పుడైనా విన్నారా? ఎవరైనా ఎవరు చూసారా? మరి ఇట్లాంటి వ్యక్తుల్ని మరి ఈరోజు లుకౌట్ నోటీసులు ఇవ్వాలి. మరి ఇట్లాంటి వ్యక్తులు ఎక్కడున్నా కూడా పట్టకు రావాలి. మరి ఇన్ని రోజులుగా ఎందుకు వెంకటరామరెడ్డి దొరకట్లేదు? అసలు ఉన్నాడా ఇండియాలో అనేది కూడా డౌటే కదా. ఎక్కడున్నాడు మరి? జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నాడా, లేకపోతే యలహంక ప్యాలెస్లో ఉన్నాడా? ఎవరు దాచిపెట్టారు? ఎక్కడ దాక్కున్నాడు ఇన్ని రోజులుగా? గతంలో మనం కాకాణి గోవర్ధన్ రెడ్డి గురించి ఇంకోరి గురించో వింటే అదిగో ఆటోలో వెళ్ళాడంట, లేకపోతే లారీలో వెళ్ళాడంటే వింటూ ఉన్నాం. కానీ ఇతని గురించి పరారులో ఉన్నాడనే వింటున్నాం. కానీ వెంకటరామరెడ్డిని ఇంతవరకు ఎక్కడున్నాడు అనేది ఇంత చిన్న ఆచూకీ లేదు. అంటే పోలీసులు దృష్టి పెట్టలేదా? అసలు ఇండియాలోనే లేడా? మరి ఇవన్నీ కూడా ఈ రోజున ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే వీళ్ళున్న కేసు ఏంటి? మనుషులు చంపారు నిర్దాక్షిణంగా. మరి ఈ కేసులో ఈ రోజున బెయిల్ కొట్టేసింది కోర్టు. అంటే దాంట్లో నిజాలు లోతుగా విచారించి మరి తెలిస్తేనే కదా కోర్టు బెయిల్ కొట్టేసిందంటే వీళ్ళు కరెక్ట్గా దాంట్లో ఉన్నారు. గతంలో వీళ్ళు చేసిన పనులు దృష్టిలో పెట్టుకుని ఎంతమందిని ఎన్ని విధాలుగా చంపేశారనేది. ఇట్లాంటి వ్యక్తులకు జగన్మోహన్ రెడ్డి సపోర్టు, వాళ్ళ వెనకాల వేసుకుని తిరుగుతూ ఉంటాడు. ఆ రోజు విగ్రహావిష్కరణ కూడా వచ్చినట్లేడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఏదో ఈ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకొకరో పేరుని నాని, రజని వీళ్ళు వెళ్ళారు కానీ అతను వచ్చినట్లేడు. అంటే ఇక్కడ వీళ్ళు మనుషులను చంపటంలో వీళ్ళు ఎంత ఈజీగా చంపేస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి పునాది వేసింది బాబాయ్ గొడ్డల పొడితో వేశాడు అనుకోండి. అక్కడ నుంచి వీళ్ళంతా కూడా అంతకు ముందు వీళ్ళకు చరిత్ర ఉంది. మరి ఇట్లాంటి వ్యక్తుల్ని పెంచి పోషిస్తాడని చెప్పి వింటున్నాం. జగన్మోహన్ రెడ్డికి ఇష్టమైన వ్యక్తులు ఎలా చంపాలి, ఎలా నరకాలి, ఎలా మనుషుల్ని లేకుండా చేయాలి,
వాడుకొని తల్లి చెల్లిని బయటికి ఎట్లా గెంటేయాలి, ఇట్లాంటివన్నీ కూడా. అయితే ఇప్పుడు మొత్తానికి పిన్నెల్లి సోదరులకు సంబంధించి అతి కొద్ది రోజుల్లో అరెస్ట్ చేయొచ్చు, ఇప్పుడు ఎటు బెయిల్ పిటిషన్ కూడా క్యాన్సిల్ అయిందని చెప్పేసి అంటున్నారు. అరెస్ట్ చేసే అవకాశం ఉన్నాయంటారు మరి? చేయాలండి. ఇప్పుడు అదే అంటుంది, ఇప్పుడు ఈ వెంకటరామరెడ్డి అనే వ్యక్తి ఎక్కడ ఉన్నాడో చెప్పాలి ఫస్ట్. అతను అసలు ఉన్నాడా లేడా ఇండియాలో, ఎవరికైనా ఇంత ఆచూకీ అయినా ఉందా, దానికి అసలు పోలీసులు ఫస్ట్ ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు, మరి దాని మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు, మరి ఫస్ట్ ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడ ఉన్నాడు, పరారైపోయి ఉంటాడు ఇతను కూడా. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడేమో అసలు మేకపోతు గాంభీర్యం అంటారా, లేకపోతే నక్క పులిని చూసి వాతలు పెట్టుకున్నట్లుగా మేము కూడా వాతలు ఉన్నాయి కదా మేము కూడా పులిమే అన్నట్లుగా వేశారు వేషాలు. ఈ రోజున మరి ధైర్యంగా ఎదుర్కొనే వీళ్ళకి సత్తా ఉందంటే లేదు, పారిపోయారు. పారిపోయే వాళ్ళు ఎందుకు మీకు ఈ ప్రగల్భాలు, ఎందుకు ఈ రాజకీయం, ఇట్లాంటి రాజకీయం, రౌడీ రాజకీయం? మరి ఇట్లాంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా పోలీసులు ఈ రోజున అరెస్ట్ చేయాలి. వాళ్ళ మీద ఇంకా గతంలో చేసిన కేసులు ఏమైతే అవన్నీ కూడా బయటకు తీయాలి. మరి ఏ తోట చంద్రయ్యని నడి రోడ్డు మీద ఏ విధంగా అయితే చంపేశారో నిర్దాక్షిణంగా మనం చూసాం, గొంతు కోసి. మరి ఈ వ్యక్తులను కూడా అలానే ఉరిదీయాలి నడి రోడ్డు మీద. అలా ఉరిదీస్తే గానీ రెండో వారికి బుద్ధి రాదు. ఇట్లాంటి వ్యక్తుల్ని మనం కూడా పెంచి పోషించకూడదు, ఇట్లాంటి వ్యక్తులకు సపోర్ట్ చేయకూడదు. సమాజంలో కొన్ని విలువలతోటి, కొన్ని గౌరవంతో, మర్యాదతోటి బ్రతకాలి అనేది కూడా వాళ్ళకి తెలియాలి. అవన్నీ వదిలేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు అంటే వీళ్ళు ఈ రోజున ఈవీఎం ధ్వంసం చేసినప్పుడు ఈవీఎం రెడ్డి అని చెప్పానన్నారు. అప్పుడు కూడా మహిళల్ని ఇష్టానుసారంగా బూతులు తిడుతూ వచ్చాడు రోడ్డు మీద. అవన్నీ కూడా రికార్డ్ అయినాయి, ఇప్పుడు మనం చూస్తే వస్తాయి అవన్నీ కూడా. మరి ఇంత దారుణంగా ఉన్న వ్యక్తుల్ని ఎలా క్షమించాలి? ఈ రోజున పోలీసులు కఠినంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వెంటనే వీళ్ళ మీద ఏదైతే వాళ్ళకు సంబంధించి గతంలో కేసులు ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి విచారణ జరిపించి వాళ్ళ నుంచి నిజాలు రాబట్టాలి. వాళ్ళ మరి జైలు జీవితం అంటే మరి ఎన్ని సంవత్సరాలు, 7 సంవత్సరాలు వేసిన వాళ్ళకి బెయిల్ వస్తున్నాయి. మరి ఇట్లాంటి వ్యక్తులకి బెయిల్ వస్తే మాత్రం ఇంకా ప్రజలందరూ కూడా ఏ విధంగా ఆలోచించాలి పోలీసుల పట్ల, లేకపోతే న్యాయస్థానం పట్ల మనం ఏంటి అనేది. కాబట్టి ఖచ్చితంగా గౌరవ న్యాయస్థానం ప్రజలందరి కూడా మంచి చేయాలి, మంచి జరగాలనే దృష్టిలో పెట్టుకొని ఇట్లాంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలి. కఠినమైన శిక్ష ఉంటేనే, బెయిల్ మాత్రం ఇవ్వద్దు. ఇట్లాంటి వ్యక్తులకి బెయిల్ ఇచ్చి మళ్ళీ బయటకు వచ్చి వాళ్ళు చేసే అరాచకాలకి, అన్యాయాలకి అంతూ పంతు లేకుండా పోతుంది. ఓకే, నమస్తే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.